Garuda Express, an international courier service. మనోరమ ఈ పేరు వినగానే ప్రేక్షకుల పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. 1000 చిత్రాలకు పైగా నటించి తనదైన నటనతో ఆకట్టుకుని ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అందుకని తమిళ సినిమా రంగానికి అచ్చి అంటే నాయనమ్మ లాంటిది అంటారు. వెరైటీ మేనరిజమ్స్తో, విచిత్రమైన డైలాగ్స్తో, హాస్యం వెదజల్లే హావభావ విన్యాసాలతో దాదాపు 5 దశాబ్దాల పాటు సౌత్ ఇండియాలో వివిధ రకాల పాత్రలు పోషించి మెప్పించారు. 1960 నుండి 1970 దశకంలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ కొంజం కుమారి సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా సరే ఎక్కువగా కామెడీ పాత్రల మీదే దృష్టి పెట్టారు. అందుకే దాదాపు 2 దశాబ్దాలకు పైగా తమిళ ఇండస్ట్రీలో ఆమె లేకుండా ఒక్క సినిమా కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ స్థాయి సినిమా అయినా సరే మనోరమ కోసం ప్రత్యేకంగా ఓ పాత్ర రాసేవాళ్ళు. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ 1 కమెడియన్ అనిపించుకున్న చాలా మందితో ఆమె నటించారు. అలనాటి మేటి నటులు తంగవేలు, శ్రీనివాసన్, ఎంఆర్ రాధన్, నగేష్ తదితర సీనియర్ నటులతో కలిసి నటించారు. అంతేకాకుండా 4 ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత కూడా మనోరమదే. తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదొరై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలితతో కలిసి నటించారు. కలైమమణి, పద్మశ్రీ తదితర బిరుదులు మనోరమను వరించి తరించాయి. తెలుగులో కూడా ఆమె లెక్కకు మించి సినిమాల్లో నటించారు. దాదాపు 1000కు పైగా చిత్రాల్లో నటించిన మనోరమ చివరి దశలో అనారోగ్యం కారణంగా చాలా వేదన అనుభవించారు. దాదాపు 2 సంవత్సరాల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు. 2013లో అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరారు. అయితే ఇలా హాస్పిటల్లో చేరారో లేదో చనిపోయారనే వార్త వ్యాపించింది. తమిళ, తెలుగు ప్రేక్షకులు చాలా ఆందోళన చెందారు. అప్పుడు ఆమె చనిపోలేదని ఆమె కొడుకు భూపతి మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు చికిత్స పొందుతూ 2015 అక్టోబర్ 10న తుది శ్వాస విడిచారు. 20 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి ప్రవేశించిన మనోరమ దాదాపు 50 ఏళ్లు సినీ రంగంలో వివిధ పాత్రలు పోషించి అందరి ఆదరాభిమానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా ఆమె మరణం దక్షిణాది తెరకు ఎప్పటికీ తీరని లోటు.